ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్రివిధ దళాలకు ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంపీ నగేష్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్, యువకులు, మహిళలు, నాయకులు జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై, జై హింద్ నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగి పట్టణం త్రివర్ణ శోభతో మెరిసింది. ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ భారత్ సంయమనంతో వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదంతో రెచ్చగొడుతుందని అన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని తెలిపారు. పాకిస్తాన్ కుట్రలను తిప్పికొడుతూ మానవత్వ కోణంలో ముందుకు సాగుతున్న మోదీ నాయకత్వానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత సైన్యానికి 140 కోట్ల ప్రజల అండదండలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు పాకిస్తాన్కు గట్టి సమాధానం చెప్పాయన్నారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ రాజీలేని పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై త్రివిధ దళాలు చేసిన పోరాటం అద్వితీయమని కొనియాడారు. 9 ఉగ్రవాద స్థావరాల్ని పసిగట్టి దాడి చేసినటువంటి మహిళా మనులకి, ముఖ్యంగా నాయకత్వం వహించినటువంటి సైన్యానికి, త్రివిధ దళాలకి నాయకత్వం వహించినటువంటి భారతీయ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భాన వారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు తిరంగా ర్యాలీలో, ఎందుకంటే భారత సైన్యం వెంబడి ఈ దేశ ప్రజానీకమంతా కూడా ఉందని చెప్పేసి వారికి అన్ని రకాలుగా మా మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ ఆ యొక్క వీర పోరాటం చేస్తున్నటువంటి సైనికులకు మద్దతుగా ఆదిలాబాద్లో తిరంగా యాత్ర సంఘీభావంగా ఈరోజు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సమయంలో ఈ దేశానికి ఎక్కడ ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా మనమంతా కూడా ఐక్యమత్యంతో ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉన్నది.